దసరా పండగకు సిటీ నుంచి సొంతూర్లకు వెళ్తున్న వాహనాలతో హైవే అంతా రద్దీని తలపిస్తుంది. భారీగా వస్తున్న వెహికల్స్ తో చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. విజయవాడ జాతీయ రహదారిపై వెహికల్స్ కు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. హైవేపై స్థానిక పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. వాహనాల రద్దీతో హైవేపై జాగ్రత్తగా వెళ్లాలంటున్న చిట్యాల సీఐతో శేఖర్ ఫేస్ టు ఫేస్. దసరా పండుగ ఉండడంతో పెద్ద ఎత్తున వాహనాలు హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్తున్నాయి. దాంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగింది. ఇక ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారిగా చెప్పుకోవచ్చు. దాంతో హైదరాబాద్ నుంచి అటు తెలంగాణ రాష్ట్రాలలోని కొన్ని జిల్లాలకు, అదేవిధంగా ఏపీకి పెద్ద ఎత్తున వాహనాలు వెళ్ళడానికి ఇది ప్రధాన రహదారి. దాంతో వాహనాలను ఇప్పుడు సొంత గ్రామాలకు వెళ్తుంటే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనతో పాటు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సార్, దసరా పండుగ పెద్ద ఎత్తున వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఓసారి తగ్గుతుంది, ఓసారి పెరుగుతుంది. సో ఎట్లా పంపిస్తున్నారు? అక్కడక్కడ వర్కులు కూడా నడుస్తున్నాయి కదా. చిట్యాల నార్కట్పల్లిలో ఎక్కువగా ఇది నేషనల్ హైవే 65 ఉండటం వల్ల ఈ దసరా సందర్భంగా చాలా వెహికల్స్ ఇళ్లలోకి వెళ్ళటం, ఈ ఖమ్మం, విజయవాడ, వైజాగ్, గుంటూరు సంబంధించిన అన్ని కూడా మిర్యాల కూడా ఇటు మెయిన్ టౌన్లోకి వెళ్ళేది మొత్తం కూడా ఇదే ప్రధాన రహదారి కావడంతో హెవీగా వెహికల్స్ గత వారం నుంచి కూడా స్కూల్కి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా హెవీగా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కాలేజీలకు కనుక ఈ రోజు నుంచి హాలిడేస్ ఉండటం వల్ల హెవీగా ఉన్నాయి. నైట్ కూడా చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నది. మేము మొత్తం ఆ మెన్నుకు మొత్తం కూడా సెలవులన్నీ కూడా వచ్చే నెల 7వ తారీఖు వరకు సెలవులన్నీ కూడా రద్దు చేసుకొని అందరినీ కూడా రోడ్ల మీద డిఫరెంట్ ఎక్కడైతే స్పాట్స్ ట్రాఫిక్ జామ్ ఎక్కువైతుంది, ఎక్కడైతే ఏముంటుంది అనేది అందరినీ కూడా అవైలబుల్ ఉంచుకొని ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎమ్మటే అరెస్ట్ అయ్యి ట్రాఫిక్ని క్లియర్ చేసే విధంగా మేము అనేక చర్యలు తీసుకుంటున్నాం. మేము రోడ్డు భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మీ పరిధిలోనే చాలా చోట్ల ఫ్లైఓవర్లు పడుతున్నాయి. అక్కడ కొంత ట్రాఫిక్ ఆగే అవకాశం ఉంటుంది రాత్రి సమయంలో. కానీ ఇక్కడ అట్లాంటి చోట ఎట్లా పంపిస్తున్నారు వెహికల్స్ని? లేకపోతే వాటికి ఏమైనా పార్కింగ్ ప్లేసులు గట్రా అట్లా ఏమైనా పెట్టారా? యాక్చువల్లీ మనకి ఇక్కడ పెదకాపర్తి దగ్గర ఒకటి మరియు చిట్యాల టౌన్లో డైవర్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం వల్ల గత 6 నెలల నుంచి కూడా మేము ఇలాంటి సమస్య ఉన్నది. దానికి తగ్గట్టుగానే మేము మా పోలీస్ సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ డైవర్షన్ పాయింట్లలో ఇప్పుడు టువర్డ్స్ విజయవాడ వైపు మనం ఎక్కువగా ఉండటం వల్ల బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ట్రాఫిక్ స్లోగా నడుస్తుంది కానీ అంతరాయం లేకుండా, జామ్ కాకుండా ఉండటం కోసం చూసుకుంటున్నాము. ఏమైనా వెహికల్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల, ఎక్కువ వెహికల్స్ రావడం వల్ల కూడా కొంత ట్రాఫిక్ కంజెక్షన్ జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మేము చర్యలు తీసుకుంటున్నాం. జనరల్గా మీరు రోజు చూస్తూ ఉంటారు రోడ్డు మీద వాహనాలు నిత్యం ఇట్లే ఉంటాయా? లేకపోతే పండగ వాతావరణంలో ఎన్ని పెరిగే అవకాశం ఉంటుంది? జనరల్గా అయితే ఎన్ని ఉంటాయి వాహనాలు? మామూలుగా వచ్చే నార్మల్ టైంలో కూడా మార్నింగ్ టైంకి, ఈవినింగ్ టైంకి, మధ్యాహ్నం టైంకి వెహికల్స్లో డెన్సిటీలో తేడా ఉంటుంది. అదేవిధంగా మామూలు రోజులకి ఇప్పుడు పండగ సెలవులకి చాలా తేడా ఉంది. సుమారు 4-5 రెట్ల కన్నా ఎక్కువే. అంటే ఒక నిమిషానికి ఒక 50 వెహికల్స్ పోతే ఇప్పుడు 200-300 వరకు కూడా క్రాస్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టు కూడా మనం చూసుకుంటున్నాము. అలా దాని విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మళ్ళీ రిటర్న్ కూడా ఉంటుంది. ఏపీకి సంబంధించిన వాళ్ళు పోవడం రావడం, అక్కడక్కడ వాళ్ళు నిద్ర మత్తులో కూడా ఉంటారు. సో వీళ్ళకు కొన్ని పార్కింగ్ ప్లేస్లను కూడా అలాట్ చేస్తూ ఉంటారు. అట్లా మీ పరిధిలో ఏమైనా పెట్టారు? అట్లా పార్కింగ్ ప్లేస్లు అంటే వీళ్ళు యాక్చువల్లీ లాంగ్ జర్నీలు కాబట్టి వీళ్ళు మిగతా హోటల్స్లో కానీ, దాబాలో కానీ వీళ్ళే సైడ్కి ఆపుకొని వాళ్ళే రెస్ట్ తీసుకుంటారు. అట్లా ఎవరైనా ఉన్నా కూడా మేము వాళ్ళకి గైడ్ చేసి పలానా దగ్గర వెయిట్ చేయండి, పలానా దగ్గర ఉండాలి అని చెప్పేసి రాత్రిలో కూడా టీ స్టాళ్ళు కానీ, హోటల్స్ కానీ బంద్ చేయకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏదైనా రెస్ట్ తీసుకోవడం కోసం ఉంచమని కూడా హైవేపై అందరికీ ఆదేశించడం జరిగింది. ఈ పండగ సీజన్లో ఎస్పెషల్లీ రిటర్న్ ప్రోగ్రామ్ అనేది చాలా క్రిటికల్గా ఉన్న ప్రోగ్రామ్. ఎందుకంటే అందరూ పండగ అయిపోగానే వెంటనే స్టార్ట్ అవుతారు. ఇప్పుడు రావడం అనేది 10 డేస్లో కొంచెం మంది వస్తున్నారు. కానీ రిటర్న్ అనేది హాలిడేస్ ఒకేసారి 2వ తారీఖు దాటగానే 3, 4, 5 ఈ 3 రోజుల్లో ఎక్కువగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టుగానే మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒకేసారి పెద్ద ఎత్తున వాహనాలు నేషనల్ హైవేపై వస్తూ ఉంటాయి. ఈ వాహనాలు భారీ వాహనాలు కూడా ఉండడంతో వాటన్నిటిని కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే రిటర్న్లో కూడా ఈ పండుగ ముగిసిన తర్వాత ఏపీ నుంచి కూడా ఒకేసారి పెద్ద ఎత్తున వచ్చే వాహనాలు ఉంటాయి. ఆ వాహనదారులకు కూడా సూచనలతో పాటు
వాటిని 24/7 పోలీసులు అందరూ కూడా రోడ్లపై విధి నిర్వహణలో ఉంటారు. అదేవిధంగా పండుగ అయిపోయే వరకు కూడా వాళ్ళ విధి నిర్వహణలో కొనసాగుతామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇది నేషనల్ హైవేకి సంబంధించి